చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పరలోకం ఉందని మనకు అర్థమైపోయింది, పరలోకం యొక్క సత్యం ఉందని అర్థమైపోయింది. ఓకేనా? పరలోకం విముక్తినిస్తుందని అర్థమైపోయింది. సో అసలు మనిషి లోపల ఆత్మ ఉందంటారా లేదంటారా? సో దాన్ని ఒకసారి క్లారిఫై చేసుకోవడానికి మనము మరొక గ్రంథాన్ని చదివి ఇది క్లారిఫై చేద్దాం. సో తెలియనటువంటి వారికి తెలియజేయటం అనేది కూడా మన యొక్క పద్ధతి కాబట్టి మనము ఎవరిని కూడా కించపరచాల్సిన పని లేదు. తెలియని వారు ఉంటారు, తెలుసుకుంటారు ఒక దినాన. జ్ఞానవంతులము, మాకు మించిన వారు ఎవరో లేరు, మేము చాలా డిగ్రీలు చదివాము, పిహెచ్డీలు చేశామని చెప్పేసి చెప్పుకోవటం కాదు. కానీ ఒక దినాన చదువు లేని పామరులకు పరలోకం గురించి బోధించాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈ సమయంలో నేను ఒకసారి అసలు మనిషి లోపట ఆత్మ ఉందా లేదా అనే విషయాన్ని నేను ఈ సమయంలో మనందరికీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనిద్దాం. ప్రసంగి గ్రంథం అని బైబిల్ ఒక గ్రంథం ఉంది. ఓకే, ప్రసంగి గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో 12వ అధ్యాయములో, లెట్స్ రీడ్ ద బైబిల్ వర్డ్ ఇన్ 7 వర్డ్స్. మళ్ళీ చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. ఓకే, మరలా చేరును. ఎవరి దగ్గరికి? ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది అని ఇక్కడ రాయబడింది. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఆత్మ మాట్లాడుతుంది, ఈ శరీరంలో ఆత్మ ఉండి మనిషిని నడిపిస్తుంది. ఒక దినాన ఈ శరీరానికి డెడ్ లైన్ పడి ఇక్కడ ఉన్నటువంటి చివరి దినాలు వచ్చేసి, అంటే ఇక ఈ శరీరము పనిచేయనటువంటి టైం అనమాట. ఈ ఆఫ్ టైమ్ అనే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ టైం కూడా వచ్చిన తర్వాత ఈ బాడీ పనిచేయనప్పుడు ఏమైందంటే దీన్ని కూడా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిపోద్ది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆత్మ ఏ దేవుడైతే దయచేశాడో ఆ దేవుని దగ్గరకు అది వెళుతుంది. అయితే గమనిద్దాం, ఇక్కడ అసలు దేవుడు ఇందులో పెట్టాడా? మనకు డౌట్ కదా. పెడితే కదా అసలు వెళ్ళేది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. పెట్టాడు అసలు. మరి ఎవరికైనా మనం 100 రూపాయలు ఇస్తే కదా తిరిగి ఇచ్చేది. ఓకే, రుణం తీర్చుకునేది. ఒక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ 1000 రూపాయలు ఇవ్వటం అనేది మనకు సహజంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకే వెళుతుందని మనం తెలుసుకున్నాం, మంచిదే. కానీ అదే టైంలో ఒకవేళ అసలు ఈ ఆత్మను దేవుడు మన లోపల పెట్టాడా? నిజంగా పెట్టాడంటే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. నిజంగా పెట్టాడంటే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనం ఆ విషయాన్ని కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయము? దేవుడు మన లోపల ఆత్మను పెట్టాడా లేదా? పెడితే అది విముక్తిలోనికి వెళ్తుంది, ముక్తిలోనికి వెళ్తుంది. పెట్టకపోతే అసలు లేదు, ఏం లేదు, పరలోకం లేదు, లేకుంటే నరకం లేదు, భూలోకం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ భూలోకం ఉందని చాలా మందికి ఎప్పుడు తెలిసింది? ఇందులోకి వచ్చాక తెలిసింది. ఓకేనా? చాలా మందికి కొన్ని ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావడానికి లేట్ అయ్యుద్ది. కాబట్టి ఈ సమయంలో మనం అసలు మన లోపల దేవుడు ఆత్మను పెట్టాడా కదా. ఇప్పుడు పరలోకం ఉంది అని తెలియాలంటే పరలోకం పోతే తెలుస్తుంది. ఇప్పుడు గమనిద్దాం, మనకు ఒక కంట్రీ ఉంది అనుకుందాం, ఏదో ఒక దేశం ఉంది అండి, ఏదో ఒక దేశం ఉంది. మన పక్క శ్రీలంక ఉంది, మన ప్రక్కన శ్రీలంక ఉంది. శ్రీలంకను చాలా మంది చూసారా ఇండియాలో ఉన్నోళ్ళు? ఓకే, రష్యా ఉంది, చాలా మంది రష్యా కంట్రీస్ని చూసారా? రష్యా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి చూసారా? ఒకవేళ నువ్వు చూడనంత మాత్రాన ఆ దేశం లేకుండా పోద్దా? నువ్వు చూడనంత మాత్రాన శ్రీలంక లేకుండా పోద్దా కదా? అలాగే నువ్వు పరలోకం చూడలేదు అంటానికి వీల్లేదు. భూలోకాన్ని ఎప్పుడు చూసావు? నీ తల్లి గర్భంలో పడి భూమి మీద పడ్డప్పుడు భూలోకం కనపడింది. ఒక దినాన్ని ఇక్కడ చనిపో, అప్పుడు కనపడుద్దు నీకు నరకమా లేక పరలోకమా అనేది. స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఒకసారి, దేవుడు మన లోపల ఆత్మను పెట్టాడా? అసలు ఎందుకు పెట్టాడా? నిజమా? ఈ పెట్టలేదు అంటే ఈ బైబిల్ గ్రంథం విముక్తి ఇవ్వదు. ఓకే, ముక్తిని ఇవ్వదు అని మనం నేర్చుకోవాలి. రైటా ఫ్రెండ్స్? ఓకే, చూద్దాం ఈసారి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ లైవ్ చూసిన ప్రేమటువంటి స్నేహితులారా, మీరు కనుక ఈ లైవ్ ద్వారా కొన్ని మాటలన్నా నిజంగా నేర్చుకుంటున్నానంటే కింద కామెంట్ చేయండి.
రైట్, చూద్దాం ఒకసారి 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవాత్మ ఊదగా, జీవాత్మను ఊదగా. ఇప్పుడు గమనించండి, ఒకవేళ బైరి నరేష్ లాంటి వాళ్ళు కానీ ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు టెస్ట్ చేసుకోవడానికి. నేను టెస్ట్ చెబుతున్నాను, ఒక టెస్ట్, సింపుల్గా ఒక టెస్ట్ చెబుతున్నాను. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, గమనించండి. నరుణ్ణి నేల మట్టితో నిర్మించాడని చెప్పాడు, మట్టితో మనిషిని చేశాడని చెప్పాడు. ఓకేనా? ఒకసారి నీ శరీరంని ఒకసారి రుద్దినప్పుడు, ఏ శరీరాన్ని? నాస్తికులారా మీకే జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయంలో. మీ శరీరాన్ని రుద్దినప్పుడు మీ శరీరంలో మట్టి వస్తుందా, లేకపోతే బంగారం వస్తుందా, వెండి వస్తుందా, ఏమొస్తుంది? ఒకసారి గుర్తు చేసుకోండి. నాస్తికులకు సపరేట్గా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ బోధ. కొంతమంది ఉన్నారు ఏదో నమ్ముతున్నారు, నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మరి కొంతమంది ఉన్నారు ఎస్ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ఆ దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. కానీ అసలు దేవుడు లేడు అని చెప్పేటువంటి వారికి, ఆ పరలోకం లేదు అని చెప్పేవారు, భూలోకం లేదు అని చెప్పేవారు ఉన్నారా? ఎవరన్నా చూశారు కాబట్టి లేదంటున్నారేమో, ఉందంటున్నారేమో. చూడని వాళ్ళు ఎవరు ఉంటే లేదు అంటారు కదా. అలాగే రష్యా లేదు అని చెప్పండి, మీరు చూడలేదు కదా. భూటాన్ లేదు అని చెప్పండి, చూద్దాం. కొన్ని మనం చూడకపోయినా నమ్మాలి. అర్థమవుతుందా? కొన్ని గ్రంథాలు భూమి మీద సృష్టికర్త అయిన దేవుడు గ్రంథాలు ఎందుకు రాయించాడు అంటే మనకు కనువిప్పు కలిగించడానికి రాయించాడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి యొక్క శరీరం మట్టితో చేయబడిందని ఇక్కడ చెప్తుంది, లేఖన భాగం చెబుతా ఉంది. దాన్ని ఇదే టైంలో నువ్వు కాదంటానికి ఎవరు నువ్వు? అర్థమవుతుందా? నీ గుండె నీకు కనిపించదు, అంత మాత్రం లేదంటావా? లోపల నీ లివరు పనిచేస్తూ ఉంది, అది నేను బ్రతికించడానికి అది పనిచేస్తూ ఉంది, అది లేదంటావా? స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ ఆత్మను గురించి కూడా గ్రంథాలు తెలియజేస్తాడు, జీవాత్మే పరమాత్మ అని. పరము నుండి వచ్చిన దేవుడు ఊదిన ఆత్మను పరమాత్మ అంటారు. జీవాత్మ పరమాత్మ అయిందని ఇక్కడ స్పష్టంగా బోధ చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి, పరలోకం ఉంది, భూలోకం ఉంది, నరకం ఉంది, మనిషిలో ఆత్మ ఉంది. మనిషిని మట్టితో దేవుడు చేశాడు, కాదంటానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. అయితే ఆ టైంలో కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, ఒకవేళ ఆ దేవుడు అనేవాడు ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు?